హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే వాళ్ళు ఎంతో కాలం కష్టపడి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి చాలా డిసిప్లిన్తోనే ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి దీనిలో ఉత్తీర్ణులు అయిన తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. ఇదేమి సామాన్యమైన విషయం కాదు. ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా వరకు కష్టంతో కూడుకున్న పరీక్షలు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చదివితే తప్ప ఈ ఐఏఎస్ ఐపీఎస్లుగా వారు ఉత్తీర్ణత సాధించలేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఒకసారి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత కొంతమంది అధికారులు కొన్ని రాజకీయ పార్టీల పంచాన చేరి చాలా వరకు వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనం ఈ మధ్య చూస్తుంటే గత ప్రభుత్వ సమయంలోనే ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి చాలా వరకు ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. దీంట్లో చాలా మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరగలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాధినేత ఉండేటప్పుడు ఉన్నటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏమైనా ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటారని భావించి ఉన్నట్లు ఉన్నారు. ఎప్పుడైనా సరే అధికారం ఒకరికి నుంచి ఒకరికి మారే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ అధికారులు మాత్రం ఏదో ఒక 20-30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటారు. ఆయన చెప్పినట్టల్లా మనం ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆయన మనల్ని ఏమి చేయలేరు. కాబట్టి భవిష్యత్తులో 20 ఏళ్ళ తర్వాత మనమే రిటైర్ అయిపోతాము. కాబట్టి అంతవరకు మనం రాజకీయంగాను అదేవిధంగా ఈ రాజకీయ పార్టీకి ఉపయోగపడడం వల్ల వచ్చే అన్ని రకాల లాభాలని మనం పొందవచ్చు అనే ఉద్దేశంలోనే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేసినట్టున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారిగా ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి సీఎంఓలోని అతి ముఖ్యమైన పొజిషన్లో ఉండేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆయన రాజీనామాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. దీంతో ఎంతో సమయం ఉన్నా సరే రిటైర్ అవ్వడానికి ఆయన ముందుగానే రాజీనామా చేసి ఈ ఉద్యోగం నుంచి బయటపడ్డారు. కానీ తరువాత ఆయన పశ్చాత్తాపడ్డారు, తిరిగి నా రాజీనామాను వెనక్కి తీసుకుంటానని. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈయన మీద ఈ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి అదేవిధంగా జత్వాని అనే బొంబాయి హీరోయిన్కి సంబంధించిన అరెస్టు విషయంలోనే ఈయన మీద అభియోగాలు మోపబడ్డాయి. ఈయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు. కొంతకాలం పాటు జైల్లో కూడా ఈయన ఉండడం జరిగింది. తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా ఈయనకి బెయిల్ మంజూరైంది. కాకపోతే ఈయన రిటైర్ అయ్యే వరకు కూడా ఈయనకి సస్పెన్షన్లోనే ఉంచేటట్టుగా ఈ మధ్య ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ఈయన రిటైర్ అయిన తర్వాత కూడా రిటైర్ అయ్యే వరకు కూడా సస్పెన్షన్లోనే ఉంటారు. ఈయన సస్పెన్షన్లో ఉంటే ఈయనకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఏవి రావు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన గౌరవం ఈయనకి దక్కదు. అదేవిధంగా పివి సునీల్ కుమార్ గారు, ఈయన కూడా రిటైర్ అయ్యే వరకు ఇక సస్పెన్షన్లోనే ఉంటారు. ఈ మధ్య క్రాంతిరామ్ టాటా గారు, అదేవిధంగా ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి, ఈ ఇంకా కొంతమంది సిఐడి నుంచి కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. వీళ్ళంతా ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఈరోజు వీళ్ళంటే అవినీతికి పాల్పడ్డారు. అదే సమయంలో చాలామంది వ్యక్తులు
ఈ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకు అభియోగాలు రాలేదు? ఎందుకంటే వాళ్ళ పరిధులకు దాటి ఎప్పుడూ వ్యవహరించలేదు కాబట్టి. ఇక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టి వీళ్ళందరి మీద కేసులు మోపబడ్డాయి. ఇప్పటికైనా సరే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులైనా సరే వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు పరిపూర్ణంగా నిర్వర్తించినప్పుడు ఇటువంటి సమస్యలు ఎప్పుడూ రావు. వాళ్ళని మహా అంటే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయగలరు రాజకీయ నాయకులు, అంతేగాని ఉద్యోగంలోంచి తీసేయలేరు కదా. అది మర్చిపోయి ఏదో అదే గవర్నమెంట్ ఎల్లకాలం అధికారంలో ఉంటుంది అనుకొని వాళ్ళు ఏమి చెప్తే ఆ పనులు చేసి అధికార దుర్వినియోగం పాల్పడితే ఈరోజు వైఎస్ఆర్సీపీ సమయంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు దాదాపు డజన్ మంది వరకు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అదే పరిస్థితి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని అధికారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో గౌరవం కలిగినటువంటి పోస్టులో ఉండేటప్పుడు ఆ పోస్టుకి వారు వన్నె తెచ్చేటట్టుగా ఉండాలి తప్ప ఇలా రాజకీయ పార్టీల పంచలు చేరి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా వరకు శోచనీయమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.